సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా రత్నం గారు ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే కనిపిస్తుంది సార్. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ మీద చెప్పడం చూస్తున్నాం. నేను సిఫార్సు చేశాను చంద్రబాబు నాయుడు గారికి రత్నం గారి పేరని చెప్పేసి. మరి ఆయన కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఎఫ్‌డీసీ చైర్మన్‌గా రత్నం గారు రాబోతున్నారు అనేది చాలా పాత వార్త. దాదాపు 5 నెలల క్రితమే ఈ విషయం ప్రపంచం మాట్లాడేసుకుంది. ఓకే. 5 నెలలు కాదు, ఇంకా ముందే. అంటే హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 1గా రిలీజ్ చేయబోతున్నాము. అలాగే షూటింగ్కి సంబంధించి శరవేగంగా జరుగుతోంది పనులన్నీ కూడా అని ఆయన ఎప్పుడైతే ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత తన భుజాన్ని వేసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడో రత్నం గారు, ఈ మాట్లాడుతున్న క్రమంలోనే ప్రపంచానికి అర్థమైంది నిజానికి ఆయన గత ఎన్నికల్లో 24 ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ ప్రచార విభాగాన్ని ఆయన గైడ్ చేశాడు రత్నం గారు. ఆయన డెడికేటెడ్ పవన్ కళ్యాణ్ అంటే ఒక జన సైనికుడిగా మారిపోయాడు. ఆయన మారిపోయి జనసేనతోనే ట్రావెల్ అయ్యాడు గత ఎన్నికల ప్రచారంలోనూ. అలాగే అంతకు ముందు నుంచి కూడా ఆ ప్రయాణంలో ఉన్నాడు ఆయన. కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్గా లేడు. ఇప్పుడు దిల్ రాజు గారు కూడా పవన్ కళ్యాణ్తో సినిమా తీశాడు. అంతకుముందు ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా జన సైనికులుగా మారలేదు. ఈయన మారాడు. ఈయన మారి ఆయనతో ట్రావెల్ అవుతున్నాడు. ఈ ట్రావెల్లో మరి ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది అనివార్యంగా. ఆ నైతిక బాధ్యత మేరకు ఇప్పుడు ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్గా ప్రకటించాడు. ప్రకటించడం అంటే నేను రికమెండ్ చేశానని బహిరంగ వేదిక మీద చెప్పాడు ఆయన. బహిరంగ వేదిక మీద పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని ఒబే చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి కండిషన్ ఏంటి అనేది. అంటే చంద్రబాబు నాయుడు గారు బీభత్సమైన లెవెల్లో కన్విన్స్ చేసేటువంటి ఇంకో క్యారెక్టర్ని పట్టుకొచ్చి ఆ క్యారెక్టర్ మాత్రమే అర్హుడు అని రత్నం గారితో అంగీకరింపజేసి అప్పుడు ఆ క్యారెక్టర్కి పట్టాభిషేకం చేయాల్సి వస్తుంది ఎఫ్‌డీసీ చైర్మన్గా. ఇంత కసరత్తు అవసరమా అని అనుకునే మనిషి ఆయన చంద్రబాబు. ఏదో ఎఫ్‌డీసీ చైర్మన్ అనే పదవి, ఆ పదవిలో రత్నం గారిని పెట్టాలని ఆయన కోరుకున్నాడు. రత్నం గారిని ఓకే చేసేస్తే పవన్ కళ్యాణ్ హ్యాపీ, అలా నడిచిపోతూ ఉంటుంది అనేదే చాలా లైటర్ వెన్లో చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేదో పోటీకి వస్తాడు ఆయన, ఎవరినో పట్టుకొస్తాడు, అశ్విని దత్తునో మరొకరినో పట్టుకొచ్చి పెడతాడు, ఇవన్నీ కాదు. ఏం రత్నం గారిని ఓకే చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన పైగా వేదిక మీద ప్రకటించడం అనేది చిన్న విషయం ఏం కాదు. అలా రత్నం గారు ఎఫ్‌డీసీ చైర్మన్ కాబోతున్నాడు అని చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి మాటకి ఒక అధికారిక ధృవీకరణ దొరికింది నిన్న. సో ఈ సినిమా తీయటం ద్వారా, పవన్ కళ్యాణ్తో సినిమా తీయటం ద్వారా ఆయన సాధించినటువంటి ఘనత ఎఫ్‌డీసీ చైర్మన్ పోస్ట్. ఆ పదవిలోకి వెళ్ళిన తర్వాత ఆయన తన కష్టాల నుంచి, తన ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతాడు అనేది చూడాలి. అంటే నిజానికి సినిమా ప్రయాణం చిన్న ప్రయాణం ఏం కాదు. 5 ఏళ్ల నుంచి ఆయనే చెప్పుకున్నట్టుగా నేను ఆ రీమేక్ సినిమాతో వెళ్ళిపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ అయిపోయేది అని అన్నాడు ఆయన. ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఎఫ్‌డీసీ అయ్యేవాడు కాదు ఆయన. అంటే ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి అనుసంధానం ఉన్నటువంటి వ్యక్తిగా చూడాలి రత్నం గారిని. ఎఫ్‌డీసీ చైర్మన్ ద్వారా ఏం సాధిస్తాడు ఆయన అని చాలామంది మాట్లాడేస్తారు. కానీ ఇది ఒక పొలిటికల్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇచ్చినటువంటి పదవి. ఆ పదవి మీద ఆయన కూర్చుని చాలా పనులు చేయొచ్చు, చాలా వ్యవహారాలు చక్కబెట్టచ్చు, చాలా వ్యవహారాల్లో అనుసంధానకర్తగా వ్యవహరించవచ్చు. తద్వారా ఆయనకు చాలా మేళ్ళు జరగచ్చు. ఇలా చాలా స్కీమ్ ఉంది, దానిలో స్కోప్ ఉంది. అందుకని ఆయనకి ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఒక వే, ఈ సినిమా కోసం ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు వీటన్నిటినీ కూడా ఒక రకంగా కడతీర్చేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అంకురార్పణ జరిపాడు నిన్ననే అనుకుంటున్నారు. కాబట్టి రత్నం గారు ఎఫ్‌డీసీ చైర్మన్గా డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఇంకా దానిలో పెద్ద సందేహపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలకి ఇది రుచించినట్టుగా కనిపించటం లేదు. కొంచెం నెగిటివ్ ఒపీనియన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ సర్దుకుపోతారు. ఎవరి దగ్గర నుంచి? ఎవరో నిన్న ఏదో యూట్యూబ్ తిరగేస్తుంటే 2-3 సినిమా ప్రముఖులు ఎక్కడో కొంచెం కాకపోవచ్చు అన్న టోన్లో మాట్లాడారు, నట్టి కుమార్ లాంటి వాళ్ళు. అయితే అది అక్కడ వరకే చూడాలి, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. రేపు పొద్దున అది శంఖంలో పోసి బయటకు వచ్చిన తర్వాత తీర్థం అని వీళ్ళందరూ మాట్లాడతారు. ఇప్పుడు తీర్థం కాకపోవచ్చు, కానీ
రేపు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో లేకపోతే లోకేష్ గారి నోటి వెంటో ఈ మాట వచ్చేస్తే అప్పుడు తీర్థంగా పరిగణించి ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అంతవరకే చూడాలి. సార్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఉంటుందా లేకుంటే? అది దాంతో ప్రమేయం లేదు అసలు. పని ఈ పనే. సినిమా రిలీజ్ అయి ఉంది రేపే కదా. ఇంకా సినిమా రిలీజ్ తో కాదు, ఆ ప్రాజెక్ట్ తో ఉన్నాడు ఆయన. ఈ ప్రాజెక్ట్ కాదు అసలు. ఆయన జనసేనకి అధికారికంగా సైనికుడిగా పనిచేశాడు ఆయన. మొన్న ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం అంతా రూపొందించింది రత్నం గారే. కాబట్టి ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు, జనసేనలో ఉన్నాడు. ఆయన ఒక జనసేన మనిషికి ఒక ఏరియాలో ఎందుకు ఇస్తున్నారు? ఆయన సినిమా నిర్మాత కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి సినిమా నటుడు కాబట్టి, ఆ పదవి సినిమాకి సంబంధించిన పదవి కాబట్టి వారు చెప్పిన వారికి ఇవ్వటం అనేది సమంజసమే. ఆ సమంజసత్వాన్ని అంగీకరించి ఆయన శంఖంలో పోసి తీర్థం చేస్తాడు. చేసిన తర్వాత వీరందరూ పుచ్చుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.